నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. పల్స్ పోలియో అనేది భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఒక అతిపెద్ద ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆరోగ్య కార్యక్రమం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO యొక్క గ్లోబల్ పోలియో నిర్మూలన తీర్మానానికి అనుగుణంగా భారతదేశంలో 1995 డిసెంబర్లో పల్స్ పోలియో అధికారికంగా ప్రారంభమైంది. అంతకుముందు దేశంలో వేలాది మంది చిన్నారులు పోలియో పక్షవాతం బారిన పడి అంగవైకల్యంతో బాధపడేవారు. ఈ మహమ్మారిని దేశం నుండి పూర్తిగా తరిమి కొట్టడానికి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారులందరికీ ఒకేసారి ఒకే రోజు లేదా కొన్ని నిర్దిష్ట రోజుల్లో వ్యాక్సిన్ అందించడం ద్వారా పోలియో వైరస్ వ్యాప్తి గొలుసును పూర్తిగా తెంపివేయడం ముఖ్య ఉద్దేశం. 100% ఎవరూ మిగిలిపోకూడదు అనే లక్ష్యంతో పుట్టిన పసికందు నుండి 5 ఏళ్ల వయసు లోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి పల్స్ పోలియో వ్యాక్సిన్ OPO అందించడం అన్నమాట. ఇక్కడ పల్స్ అంటే దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్ట సమయంలో ఒక పల్స్ లేదా ఒకే ఉధృతి తరంగంలా సమాజంలోని అర్హులైన పిల్లలందరికీ వ్యాక్సిన్ చుక్కలు వేయడం. సాధారణ వ్యాక్సినేషన్ షెడ్యూల్తో సంబంధం లేకుండా ఈ ప్రత్యేక రోజుల్లో పిల్లలందరికీ అదనంగా ఈ చుక్కలు వేస్తారు. నిరంతర పోరాటం, ప్రభుత్వాల కృషి, ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్ల 2014 మార్చి 27న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది. అయినప్పటికీ నిండు ప్రాణానికి 2 చుక్కలు. ప్రతి చిన్నారిని పోలియో మహమ్మారి బారి నుంచి కాపాడుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లాలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. నెక్స్ట్ 2 days హౌస్ టు హౌస్ విజిట్ చేస్తారు. ఎవరైనా మిస్ అయిన పిల్లలు ఉంటే వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా మన అందరికీ తెలుసు कि మన కంట్రీ యాజ్ అ హోల్ పోలియో ఫ్రీ డిక్లేర్ అయింది. కానీ అప్పుడు కూడా సేఫ్టీ మెజర్స్గా బికాస్ నేబరింగ్ కంట్రీస్ ఇప్పుడు కూడా పోలియో ఉంది. అండ్ పోలియో అలాగే ఒక వ్యాధికి దీనికి దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్. కానీ ప్రివెన్షన్ ఈజ్ వెరీ సింపుల్. ఈ 0 to 5 years పిల్లలకి ఇది పోలియో డ్రాప్స్ ఇస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో అందుకే ఆల్రెడీ పబ్లిక్లో చాలా అవగాహన కూడా వచ్చింది. బికాజ్ ఇది పల్స్ పోలియో అభియాన్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు నుంచి ఇది నడుస్తుంది. సో కానీ అప్పుడు కూడా అందరికీ రిక్వెస్ట్ మీ ఇంటిలో ఎవరైనా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు ఉంటే కంపల్సరీ ఈరోజు బూత్కి తీసుకురండి. లేకపోతే రేపు ఎల్లుండి కూడా ఇక్కడ బూత్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇంటికి కూడా వస్తారు. కంపల్సరీ వాళ్ళకి ఇది డ్రాప్స్. కాబట్టి అందరూ కూడా దయచేసి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ని పనులున్నా వాటిని పల్స్ పోలియోలో పాల్గొని వారి ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఎన్ని అనుకున్నా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే వీటి మీద మొదటికేలు కూడా వెనకటికేలు ఇవ్వాలి, కొత్త కాదు. ఎన్నో కారణాలు ఉంటాయి దానికి, అంగవైకల్యాలకు వీటికి ఎన్నో అనార్థాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లలుగా ఉన్నప్పుడే మనం సరిదిద్దుకొని వారి యొక్క శ్రద్ధ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ.